మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మన అందరం కూడా ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో సమస్యల నుంచి బయటపడాలి, సంకటాలను ఎదుర్కోవాలి. ఏ భగవంతుడు అనుగ్రహిస్తాడు అని అంటే సంకటహర చతుర్థులు చేసుకుంటూ చక్కగా అదృష్టాన్ని మనం పొందాం. ఎలాగా అంటే ఒక రకంగా చెప్పాలంటే వేప గణపతి రూపంలోనూ మరకత గణపతి రూపంలోనూ మనం అదృష్టాన్ని పొందాం. ఆ అదృష్టానికి ఇంకొంచెం అదృష్టం తోడయ్యే రోజు రాబోతుంది, రేపు వచ్చే సంకటహర చతుర్దశి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మన దగ్గరున్న మరకత గణపతికి, వేప గణపతికి ఎంతటి శక్తిని మనం ఇవ్వబోతున్నాము అన్నది మీకు నేను చెప్తాను. మీరు గనక చేసి చూడండి ఎంతటి అదృష్టమో. అంటే ఎన్నో పనులు, మనకి ఆగిపోయిన పనులన్నీ ఈజీగా ఎదురుకు వెళ్ళిపోతాయండి. సరే, ఈ సంవత్సరం వచ్చేటప్పటికి శ్రావణ మాసంలో ఏమిస్తున్నారమ్మా అని అంటున్నారు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి శ్రావణ మాసానికి రంగనాథుడి కాయను మీకు ఇస్తున్నాను. అయితే శ్రావణ మాసం నెల రోజులు మీ గోత్రనామాలతో పూజ చేసి మీకు ఇస్తున్నాను కాబట్టి మీరు ముందుగానే బుక్ చేసుకోండి. నెల రోజులు గోత్రనామాలతో పూజ చేయాలంటే ఒక్క ఇంటి యజమాని గోత్రం, ఇంటి యజమాని పేరు అయితే సరిపోతుంది. మీరు మొత్తం అందరికీ పంపించొద్దు. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ కావాలనుకున్నా కూడా పూజా ఐటమ్స్ వాళ్ళని, అలాగే శ్రావణ శోభ కిట్టు వాళ్ళ దగ్గర చిన్న కిట్టు పెద్ద కిట్టు ఉంది కాబట్టి మీకు ఏది కావాలనుకుంటే కూడా అది తెప్పించుకోండి. అలాగే మీకు వచ్చేటప్పటికి ఈ నెల 22 వరకే కాయిన్ అనేది బుక్ చేసుకుంటాం జరుగుద్ది. ఎందుకనంటే ఆ కాయిన్ తయారు చేయించాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మీకు ఈ నెల 22 వరకు ఎవరైనా సరే కావాలి అని అనుకుంటే బుక్ చేసుకోండి. అలాగే మీ గోత్ర మాసం అయిపోయి భాద్రపద మాసంలో వినాయక చవితి అయిన తర్వాతే నేను మీ అందరికీ పంపిస్తాను. ఆగస్టు 3, 4 తారీఖులో నేను హైదరాబాద్లో ఉంటాను. డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఏలూరు వచ్చేటప్పటికి ప్రతి నెలలోనూ కూడా 2వ శనివారం 2వ ఆదివారం నేను మీకు అందుబాటులో ఉంటాను. ఫోన్ అపాయింట్మెంట్స్ అంటే మీకు తెలుసున్న విషయమే. అలాగే హౌస్ విజిట్లు కావాలనుకున్నా కూడా మీరు బుక్ చేసుకోండి. అలాగే మనకి ఈ సంవత్సరం వచ్చే వినాయక చవితికి చక్కగా, అంటే వినాయక చవితి కొంచెం ఇబ్బంది పెట్టేలా వచ్చింది. అలాగే చాలామందికి శనిగ్రహ దోషాల వలన కొన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం అవి ఆలోచించి నేనేం చేశానంటే ఎమతిస్ట్ గణపతిని గనక మనం ఆరాధన చేసినట్టయితే ఇలాంటి దోషాలంటే శనీశ్వరుడికి నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి ఆ విఘ్నేశ్వరుడు తొలగిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఎమతిస్ట్ గణపతిని నేను పెట్టాను కాబట్టి మీరు ముందే బుక్ చేసుకోండి. ఎందుకంటే స్వామివారిని చేయించాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి. అలాగే శ్రావణ మాసంలో రంగనాథుడు 5 గ్రాముల వెండి కాయిన్ కాబట్టి ఆ తండ్రి కావాలనుకున్నా కూడా ముందే బుక్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనకి ఏంటి అని అంటే చూడండి, రేపు వచ్చే జూలై 24వ తారీఖు, అందులోనూ సంకటహర చతుర్థి అంటండి. సాయంత్రం మాటలు గనక చేసుకున్నట్టయితే చాలా అదృష్టం అంటండి ఈజీగా మనకి కలుగుద్దంట. అందులోనూ బుధవారం వచ్చింది, అందులోనూ శతభిష నక్షత్రం ఉంది. మీరు గనక చూడండి, బుధవారం శతభిష నక్షత్రం సంకటహర చతుర్థి ఉన్నట్టయితే ఆ రోజున గనక గణేశుడి ఆరాధన గనక మనం చేస్తేనంటండి మనం అందులోనూ మరకత గణపతిని ఎక్కడ పూజ చేసుకునే దగ్గర, తర్వాత మీరు వ్యాపారం చేసే దగ్గర ఉన్న మరకత గణపతిని లేదంటే వేప గణపతిని, ఈ గణపతులందరినీ కూడా తీసుకుని చక్కగా మీరు పూజ చేసుకునే ప్లేస్కి తెచ్చేసుకుని ఆ రోజున మీరు చక్కగా మళ్ళీ స్వామికి ఎక్కువ శక్తిని ఇచ్చుకుందరు. కానీ దీనికి కావాల్సింది ఏంటి అంటే 500 గ్రాముల పెసల్ని తెచ్చుకుని చక్కగా ఆ పెసలు, అలాగే స్వామివారికి కుడుములు, అంటే కుడుములు ఒక్కొక్క అమ్మ కుడుము చేసిందంటే చిన్న కుడుములను కొడితే గోడకేసి కొడితే మళ్ళీ తిరిగి వచ్చి మనకు తగిలేలా ఉంటాయండి. అలా కాదు, చక్కగా ఆ మాత్రం సైజు కుడుములు చక్కగా మృదువుగా మంచి ఇదిగా ఉండేటట్టుగా చెయ్యండి.
ఓకే, కుడుములు ప్రసాదం పెట్టాలి. అలాగే గరిక పూసలు కూడా మీరు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీకు అదేంటి వేప గణపతి అయితే కనుక తీసుకొచ్చేసేసి చక్కగా పసుపుతోటి అంటే శుభ్రంగా తడిపేసేసి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టేయండి. అలాగే మీకు మరకత గణపతి అనుకోండి, మరకత గణపతి అయితే కనుక అభిషేకం చేసుకోండి. అలాగే మీకు వచ్చేటప్పటికి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా అంటే కొంతమంది చూడండి ఆఫీస్లోకి ఇంట్లోకి కూడా తీసుకున్నారు కాబట్టి అలా ఇద్దరిని కూడా తెచ్చుకుని ఒక పళ్ళెంలో పెట్టుకుని చక్కగా స్వామివారికి అష్టోత్తరంతో అభిషేకం చేసేసుకోండి. కానీ ఈయనకి చేసే ముందు మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మీకు పసుపు గణపతిని చేయాలి. పసుపు గణపతిని 16 నామాలతోటి ఈ గరికతోటి మీరు అర్చన చేసేసి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకుని తండ్రి ఇక్కడ నుంచి ఈ మరకత గణపతికి ఈ వేప గణపతికి కూడా నీవు బాగా ఎక్కువ శక్తిని ఇవ్వు తండ్రి, ఇలాంటి రోజు ఇప్పుడప్పుడే రాదనుకుంటా, కాబట్టి మళ్ళీ మీరు స్థానాల్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అనుగ్రహించండి, వ్యాపార సంస్థలో కావచ్చు ఇంట్లో కావచ్చు అనేసి చెప్పుకుని అప్పుడు మీరు ఏం చేస్తారంటే అభిషేకం అంతా అయిపోయిన తర్వాత చక్కగా తుడిచేసి వస్త్రం పెట్టి బొట్టు పెట్టి కంపల్సరిగా వినాయకుడికి పెట్టే బొట్టులో కంపల్సరిగా విభూది ఉండాలి. విభూదితోటి కూడా బొట్టు పెట్టండి. పెట్టి చక్కగా ఆయన్ని ఒక పళ్ళెంలో పెట్టుకోండి. పళ్ళెంలో పెట్టుకుని ఈ 500 గ్రాములు మంచి పెసలు తీసుకున్నారు కదా, ఆ పెసలతోటి మీరు ఎన్నిసార్లు చేయాలి అంటే 5 సార్లు అష్టోత్తరం చేసుకోండి. చక్కగానే మీకు నేను చెప్పింది కరెక్టే, 5 సార్లు అష్టోత్తరం చేసుకోండి కొంచెం కొంచెం పెసలతోటి. ఈ మరకత గణపతుల పక్కనే చక్కగా వేప గణపతులు పెట్టుకుని ఈ ఇద్దరికి కూడా మీరు అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ కుడుములతో పాటు బెల్లం మొక్క ఆయనకి నివేదన చేసేయండి. చేసేసిన తర్వాత ఏం చేస్తారు, బుధవారం నైట్ చేస్తున్నారు మీరు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 24వ తారీఖు 7వ నెల 2024 బుధవారం సాయంత్రం చేస్తున్నారు. చేసిన తర్వాత ఆ వేళ ఆయన్ని అలా ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత ఏం చేస్తారంటే తెల్లవారిన తర్వాత అప్పుడు మీరు మీ మీరు ఏది వ్యాపార సంస్థలో పెట్టుకుంటారో లేదంటే మీరు పూజా మందిరంలో పెట్టుకుంటానికి తీసుకుని ఈ పెసలకి ఏం చేస్తారంటే ఒక ఆకుపచ్చ రంగు గుడ్డని తీసుకుని ఈ పెసలన్నీ ఆ గుడ్లో పోసేసి మీరు ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ వ్యాపార సంస్థలోనూ ఇంట్లోనూ పెట్టుకుంటారంటే 2 భాగాలు చేసుకోండి. లేదు మేము ఒక చోటే పెట్టుకుంటాము అనుకుంటే కనుక ఒక చోటే వ్యాపార సంస్థలో అని అనుకుంటే ఎక్కడైతే పెట్టుకుందాం అనుకుంటారో కట్టేయండి. చక్కగా కట్టేసి కింద ఒక గాజు పళ్ళెం కానీ లేదంటే కనుక రాగి పళ్ళెం కానీ పెట్టి చక్కగా కుంకుమ తర్వాత బొట్టు పెట్టేసి తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెడతారంటే వాయువు మూలలో పెట్టుకోండి. ఓకేనా, వ్యాపార సంస్థలోనైనా వ్యాపార సంస్థలో పెట్టుకునేటట్టయితే మీ గళ్ళా పెట్టి ఉంటుంది కదా, ఆ గళ్ళా పెట్టి కింద పెట్టుకోండి. ఇలా గనక అదే ఇంట్లో పెట్టుకుంటున్నారనుకో వాయువు మూలలో పెట్టుకోండి. ఇలా గనక మీరు పెట్టుకుని ఈ గణపతుల్ని మళ్ళీ మీరు ఏ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్లోకి పెట్టేసుకోండి. పెట్టుకుని చూడండి, మీకు ఇంకిక్కడ నుంచి చక్కటి అంటే ఎన్ని పనులైతే ఆగిపోయినాయి ఆ పనులన్నీ ఎదరికెళ్ళటంతో పాటు చాలా చక్కటి వార్తలు చక్కగా ఏదైనా సరే శుభకార్యాలు ఇంట్లో జరగడం, లక్ష్మీదేవి అనుగ్రహం ఈజీగా రావడం, ఇలా ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది. మీరు చెయ్యాలి అనుకుని ఎదరికెళ్ళే పని మీకు ఎదురుగు రావడం అనేది జరుగుతుంది. ఎవరినైనా కలవాలి అని అనుకుంటే వాళ్ళు ఫోన్ చేయటం జరుగుద్ది. అన్ని రకాలుగాను ఆ విఘ్నేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ మీరు చేసేది అందుగురించే నేను చెప్తాను. ఎప్పుడైనా సరే నేను కాయిన్స్ ఇచ్చినా లేదంటే ఇలా మహాగణపతుల్ని ఇచ్చినా కూడా మీరు ఈ పలానా టైంలో వచ్చినప్పుడు నేను చెప్పాలి, చెయ్యాలి, వీళ్ళందరూ చేసుకోవాలి, వీళ్ళందరూ అదృష్టాన్ని పొందాలి అనేసి నేను చెప్తుంటాను. అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి అమెతిస్ట్ గణపతి చాలా విశేషం అండి. అమెతిస్ట్ గణపతిని ఆరాధిస్తే చాలా రకంగా శనీశ్వరుడు అనుగ్రహంతో పాటు మొత్తం 9 గ్రహాల అనుకూలత కూడా మనకి కలుగుతుంది. కాబట్టి అమెతిస్ట్ గణపతిని కూడా తెచ్చుకుని చక్కగా ఇంట్లో పెట్టుకోండి.
అలాగే మీరేంటి అంటే ఇప్పుడు ఈ పెసలు పెడుతున్నారు కదా, సాధ్యమైనంత మట్టుకి నీరు అంటే తడి గట్ట తగలకుండా చూసుకోండి. అలా కాకుండా ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఎక్కువ శాతం నెగిటివ్ ఉన్నట్టయితే ఆ పెసలు కొన్ని రోజులకి పుచ్చిపోయి ఇదైపోతాయి. కొంతమంది ఇళ్లలో అయితే మాత్రం అవి చానాళ్ళు ఉంటాయి. మళ్ళీ మీకు ఎప్పుడైనా నేను చెబుతాను, ఆల్రెడీ ఒకసారి మీకు నేను చెప్పున్నాను. ఆ మూటని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే చక్కగా మీరు నానబెట్టేసి తీసుకెళ్ళి ఆవుకు పెట్టేయండి. లేదు మాకు ఆవు కుదరదు అని అనుకుంటే ఎక్కడైనా నదిలో కలిపేయండి. ఓకేనా? ఇలాగ చేసుకోండి. ఆ ప్లేస్లోకి చక్కగా వీటిని తీసుకెళ్ళి పెట్టుకోండి. మీరు పెట్టుకుని చూడండి, మీ ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా స్లోగా మీ ఇంట్లోకి రావడం మొదలు పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ లక్ష్మీ గణపతుల అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మరకతం అంటే విష్ణుమూర్తికి ప్రీతి, అందులోనూ విష్ణుమూర్తికి కూడా పచ్చ కాబట్టి పచ్చలో ఉన్న గణపతిని ఆరాధిస్తున్నారు. కాబట్టి అవతల పక్కన ఒక రకంగా చెప్పాలంటే విష్ణుమూర్తి, అందులోను బుధుడు అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా నా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ.